ఓ పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ వచ్చారు. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఏం చేశాడు? వదిలిపెట్టేశాడు. ఇప్పుడు చక్కగా నా భార్య వద్దు, నా పిల్లలు వద్దు, నా తల్లి వద్దు, నా తండ్రి వద్దు, నా ఆస్తి వద్దు, నువ్వు ఉంటే చాలని ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. ఈ ప్రశాంతంగా బ్రతికే వీళ్ళ మధ్యలోకి ఇంకొకళ్ళు వచ్చారు. వీళ్ళ మధ్యలోకి ఇంకొకళ్ళు వచ్చారు. కట్టుకున్న భర్తకి భార్యకి ప్రథమ స్థానం పోయింది. భర్త ఆమెను వదిలేసి ఏమకొస్తే వీళ్ళ మధ్యలోకి ఇంకొకళ్ళు వచ్చారు. అప్పుడు ఆవిడందట, ఆయన అన్నాడట, నీకోసం భార్యని, పిల్లలని, తల్లిదండ్రులు వదిలేస్తే నువ్వేంటి ఇలా చేశావు? నీ భార్యను వదిలేసినోడివి నన్ను వదిలేవాడి గ్యారెంటీ ఏమైనా ఉందా అని నేను అందుకే వేరే వాళ్ళ అమ్మడి తిరుగుతున్నా అంతట.